శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మంచి హెల్దీ షుగర్ని తగ్గించే కారపొడి చేస్తున్నాను. దేంతో అనుకుంటున్నారా? ఇది కారపొడికి కావాల్సిన ప్రాసెస్ చెప్తున్నాను. దీని గురించి చెప్పే ముందు దేంతో కారపొడి చేస్తున్నానో చెబుతానండి. చక్కగా మునగాకు తెచ్చిన తర్వాత చక్కగా దూసేసుకుని శుభ్రంగా కడిగేసి వడబొట్లో వేసేస్తే నీరంతా వాడిపోయిన తర్వాత పొడి బట్ట మీద వేసేయాలి. పొడి బట్ట మీద వేసిన తర్వాత చక్కగా ఏం చేయాలి అంటే వాటర్ అంతా ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత కొంచెం కళాయిలో ఇలా వేసుకుని కొద్దిగా ఇలా గలగలమని ఇలాగా వేపుకోవాలి. వద్దు వేయకూడదు, అట్ట కింద కట్టేస్తుంది, ముద్దలాగా అయిపోతుంది. అంత కొంచెం వేస్తే వాటర్ లేకుండా చూసి ఇలాగా వేగిపోతుంది. అలాగా కొంచెం వేపానండి. ఇది చూసారా, కొంచెం వేస్తే ఇంత కలగల్లాడుతూ వేగింది. మునగాకు కారపొడి కదా, దానికి కావాల్సింది చక్కగా ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఈ 4 మాత్రం వేసాను. మళ్ళీ ఇప్పుడు ఏం వేస్తున్నాను అనుకుంటున్నారు? నువ్వు పప్పు వేస్తున్నానండి. ఈ మునగాకు కారపొడికి నువ్వు పప్పు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం పప్పు నూనె కానీ కొంచెం నెయ్యి కానీ వేసుకుని ఫస్ట్ తినే 2 ముద్దలు 3 ముద్దలకో ఈ పొడి వేసుకుని తినడం వల్ల గొప్ప ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మునగాకు కంటికి జుట్టుకి అంటారు కానీ 100 రోగాలు తగ్గింటుందని కూడా అంటారు. అది నిజమేనండి. మునగాకు కారపొడి ఇంట్లో ఉందనుకోండి, అస్తమానం మునగాకు వండుకోవటం అవ్వదు కదా. ఇప్పుడు గమ్మున లభిస్తుంది, లభించకపోతుంది, పని కూడా ఎక్కువ. తెచ్చుకోవాలి, దూసుకోవాలి, కడుక్కోవాలి, వేయించుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మనం వండే కూర పప్పు అయితే పప్పు, తెలగపిండి అయితే అదేనండి, నువ్వు పిండి అయితే నువ్వు పిండి అందులో వేసుకోవాలి. అదే కనుక ఇలా పొడిని చేసి ఉంచుకున్నామనుకోండి, 1 స్పూన్ పొడి రోజు వేసుకుని తింటే షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుందంట. ఇది మా బాబు చెప్పాడంట మా వారికి. మునగాకు కారపొడి చేయమనండి మమ్మీని, రోజు వేసుకుంటే షుగర్ అనేది తగ్గుతుంది అని అన్నాడంట. అబ్బాయి చెప్పాడు కదా, నేను చెప్తున్నానని తెచ్చారండి. అబ్బాయి చెప్పినా అమ్మాయి చెప్పినా బయట వాళ్ళు చెప్పినా వింటారండి. అదే కనుక నేను చెప్పాను అనుకోండి, వినరండి. ఇంటి వైద్యం ఎవరికి పని చేయదు కదండి, అవునా కాదా? చక్కగా ఈ నువ్వులు కూడా వీటితో పాటు బాగా వేగిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చక్కగా మునగాకైతే ఇలాగ వేపేసానండి. ఇప్పుడు నేను పచ్చాకే నీరు వాడిన తర్వాత ఇలా వేపాను కదా. కానీ వేసవికాలం అనుకోండి, బాగా ఎండ ఉంటుంది అనుకోండి, ఆ ఎండలో వేసేసి ఒక క్లాత్ కప్పితే గ్రీన్నెస్ అలానే ఉంటుంది, గలగల ఎండిపోద్ది. అప్పుడు కొద్దిగా నూనె వేసి మనం వేపితే కూడా ఇలానే వచ్చేస్తుంది. అది ఇంకా బాగుంటుందండి. ఇది బాగోదా అంటున్నారా? కాదండి, బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది. అలాగా చేశాను నేను ఇంతకుముందు. నేను 9 రకాల కారపొడులు చేస్తున్నానని ఇంట్లోనే రోలు పెట్టుకుని దంచి ఆ కారపొడులన్నీ చూపించానండి. నాకు గాజు కప్పులు ఉంటే వేసి చాలా శ్రమ పడ్డాను, వీడియోలు చేసి పెట్టి. చాలా మునగాకు కారపొడి, కరివేపాకు కారపొడి, కొత్తిమీర కారపొడి, అలానే మళ్ళా పాలకూర కారపొడి, తోటకూర కారపొడి, అన్ని రకాల పొడులు చేశానండి ఆకుకూరలతోటి. అయితే భగవంతుడు అదృష్టం అనేది ఇవ్వాలి కదండి. చక్కగా ఇది ఏగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలా కొంచెం వేపుకోవాలని చెప్పాను కదా, అలాగా 4-5 మాటలుగా వేపితే ఇంత వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ పోపు కూడా వేగిపోయిందండి. చక్కగా ఈ పోపు వేగిన తర్వాత ఇందులో కళ్ళుప్పు వేస్తాను. అది కూడా కొంచెం ఇలాగ వేయిస్తే ఆ ఉప్పులో ఉన్న తేమ కూడా చక్కగా తగ్గిపోతుంది, ఆరిపోతుంది అన్నమాట. అప్పుడు మనకి కారపొడికి చాలా బాగుంటుందండి. చూసారా, చక్కగా అంటే ఎండుమిర్చి కారం కాయలని చెప్పి తొక్కు వేసాను. కారాన్ని బట్టి మనం 2 కాయలు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చక్కగా వేగిపోయిందండి పోపు. ఇంకా ఏమీ నువ్వు పప్పుతో మాత్రమే చేస్తున్నాను. దానికి సరిపడే కళ్ళుప్పు. ఈ కళ్ళుప్పు కూడా ఇలా వేయించడం వల్ల ఇందులో చెమ్ముంటే కారపొడి ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. పొడిదే కదా, అందుకు రోజు ఫస్ట్ ముద్దలో వేసుకున్నా. అలాగని టిఫిన్ ఇడ్లీలో కూడా వేసుకోవచ్చండి. పిల్లలకు కూడా కొంచెం అలా పెడుతూ ఉండొచ్చు. ఆకుకూర అనేది మనకి రోజు తిన్నట్టు అవుతుంది కదా. మునగకూర చాలా మంచిది కదా. అయితే మా వారికి కంటి ఆపరేషన్ చేయించామండి. మా పెద్ద పాపాలు తీసుకెళ్ళి చేయించారు. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మునగాకు ఎక్కువ తినాలి అంటారు.
అలాగనే మా వారికి పెడుతున్నాము. మరి ఉత్తప్పుడు కూడా మేము ఎప్పుడు మునగాకు వండుకుంటూ ఉంటాను, మీకు వీడియోలు పెడుతూ ఉంటాను. మీకు తెలండి ఏముంది, చక్కగా ఇది చల్లారాక ఇది మిక్సీ బట్టి మీకు నేను చూపిస్తాను సుమా. ఇలా కొంచెం కొంచెం మునగాకు మెత్తగా పట్టేస్తానండి మిక్సీ. తర్వాత ఇది చల్లారిన తర్వాత ఈ పోపు కూడా పట్టుకుందాం. ఇప్పుడు ఈ పోపు అంతా ఈ మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేస్తాను. అప్పుడు మునగాకు సగం మిక్సీ పట్టేసాను, సగం వరకు నలిగే వరకు. ఇప్పుడు అది ఇది కలిపి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎన్నాళ్ళైనా ఉంటుందండి. పిల్లలకి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా పంపించుకోవచ్చు. మంచి హెల్దీ ఫుడ్ ఇది, కొనుక్కుంటే దొరకంది. ఇప్పుడు అన్నీ దొరికేస్తున్నాయి అనుకోండి, మనం చేసిన ఇది ఉండదు కదా, మరి అందుకు మనం చేసుకున్నదే ఒక రకం. ఇప్పుడు ఇంతవరకు ఇలా నలిగిందండి. సగం అది నలిగింది, సగం ఇది నలిగింది. ఫుల్గా నలగాలంటే ఇది కలిపేసి 2 మాటలుగా మిక్సీ పట్టేస్తే నలిగిపోతుందండి. చక్కగా ఇది కలిపేసి మళ్ళీ మిక్సీ పడతాను. ఇలా సుత్తే ఎంత కలర్ఫుల్గా చాలా బాగుందండి, చూడటానికి కంటికింపుగా. అయితే అంత ఆరోగ్యం అన్నమాట. మనం చేసుకున్నది మంచి హెల్దీ కదండి. అలాగని కొన్నది బాగోదని నేను చెప్పను, కానీ ఈ లవరి మట్టికి చేసుకునే వీలుంటే తప్పకుండా చేసుకోవడం మంచిదని మాత్రం చెబుతానండి. చక్కగా ఇది ఇలా కలిసిపోయింది కదా, ఇది మళ్ళీ మిక్సీ పడతాను. ఇదిగోనండి చక్కగా ఇలా నలిగింది, చూసారా. నేను మునగాకు క్వాలిటీ ఎక్కువ తీసుకున్నానండి. ఆరోగ్యం అన్నప్పటికీ ఎక్కువ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది తీసేసి ఇది మళ్ళీ ఇంకొక మిక్సీ గిన్నె పడతాను. ఇదిగోనండి చక్కగా కరివేపాకు, మునగాకు పొడి, కరివేపాకు పొడి కూడా చేస్తూ ఉంటాను. అంత కరివేపాకు పొడి అంటున్నాను, కానీ ఆకుకూర పొడిని చేసుకున్నా, ఆకుకూర కూర చేసుకున్నా ఆకుకూర ఎక్కువ ఉండేలాగే చూసుకోవాలండి. కొంతమంది కరివేపాకు వేసుకుంటాం కూరలో కదా, అలా వేసుకుంటారు. ఏంటో మరి ఎందుకో తెలీదు, ఏదో మందులాగా. మరి చక్కగా ఎక్కువ శాతం వేసుకోవాలి, ఆకుకూర ఆరోగ్యం కాబట్టి. ఇదిగోనండి మునగాకు కారపొడి రెడీ అయిపోయింది, చూసారా. చక్కగా చూడటానికి ఇంత బాగుంది కదా. ఇది కొంచెం చేతి మీద కొద్ది నెయ్యి కానీ కొద్ది పప్పు నూనె కానీ వేసుకోవచ్చు, ఎందుకంటే నువ్వులు వేసాం కాబట్టి. మరి పప్పు నూనె అంత అవసరం కాదనుకోండి, మామూలుగా ఇలా కూడా వేసేసుకోవచ్చు. కానీ కొంచెం ముద్దలా తినాలనుకున్న వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంత ఆరోగ్యమైంది, ఎంత కష్టమైనా చేసుకోవచ్చు. తెచ్చుకున్న తర్వాత ఆకు బాగు చేసుకుని కడిగేసుకుని తడారిన తర్వాత పొడిగా వేయించేసుకుని ఇలాగా కావలసింది కారపొడికి ఎండుమిర్చి ఇవన్నీ వేయించేసుకుని చక్కగా ఇలా పొడిని చేసేసుకుంటే ఇది ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదండి. చానాళ్ళు వస్తుంది చక్కగా. అదే మునగాకు ఎండలో గలగల ఎండిపోయినా కూడా చాలా బాగుంటుందండి. అలా కూడా పెద్ద శ్రమ ఉండదన్నమాట వేయించడానికి. అందుకు చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.